ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా భూ యజమానులకు సర్వే శాఖ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని. వివిధ సమస్యలపై టీడీపీ కేంద్ర కార్యాలయానికి తరలివచ్చిన అర్జీదారులు అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన మంత్రి టీజీ భరత్. సిరివెల్ల మండలం గోవిందపల్లి హత్యాయత్నం కేసులో 2 వ్యక్తులు అరెస్ట్. కేసు వివరాలను వెల్లడించిన ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా. జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోండి. రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. నంద్యాల పట్టణంలోని శ్రీ సుంకుల పరమేశ్వరి దేవాలయం హుండీ లెక్కింపు పాల్గొన్న ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రవికృష్ణ. నంద్యాల జిల్లా కేంద్రంలో వినూత్న పద్ధతిలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహణ. నంద్యాల జీవిత బీమా కార్యాలయంలో నూతన ఆర్థిక సంవత్సర వ్యాపార ప్రారంభానికి దస్తావేజ్ పూజ నిర్వహించిన బ్రాంచ్ ఉద్యోగులు. జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా భూ యజమానులకు సర్వే శాఖ ఉద్యోగులకు రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రీసర్వే ప్రతిష్టాత్మకంగా సాగుతోందని, ఈ సర్వేలో పాల్గొంటున్న ఉద్యోగులు అధికారులకు అభినందనలు తెలుపుతున్నామన్నారు. రైతులు భూ యజమానుల హక్కులను రక్షించే విధంగా పొలం గట్లపైన తిరుగుతూ సర్వే ఉద్యోగులు కష్టపడుతున్నారని, గత ప్రభుత్వం రీసర్వేను భ్రష్టు పట్టించి తప్పుల తడకగా నిర్వహించిందని, తమ ప్రభుత్వం ఆ తప్పులను సరిచేస్తోందన్నారు. రీసర్వేను ఎంతో పగడ్బందీగా చేస్తున్నామని, అందులో సర్వే శాఖ ఉద్యోగులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఈరోజు నేషనల్ సర్వే డే, జాతీయ సర్వే మరి యొక్క అంటే ఏదైతే మనం ప్రతిష్టాత్మకంగా ఈ రాష్ట్రం చేస్తా ఉందో, ఎంతో కష్టపడి రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఎవరైతే భూ హక్కుదారులు ఉన్నారో అందరికి కూడా నాణ్యమైనటువంటి రిజల్ట్ ఇవ్వాలనే లక్ష్యంతో ఎంతో కష్టపడి ఎప్పుడు కూడా గ్రామాల్లో అలాగే పొలాల మీద తిరిగే ఈ సర్వే ఉద్యోగులందరూ కూడా నాకు శుభాకాంక్షలు. తప్పకుండా ఏదైతే గతంలో ఈ సర్వే తప్పిదాలు జరిగినాయో ఇప్పుడు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి సర్వే విధానం విధి విధానాలను కూడా అందరితో చర్చించి ఒక మంచి వాతావరణమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క రీసర్వే చేస్తా ఉన్నాం. తప్పకుండా మంచి రిజల్ట్స్ పేద ప్రజలకి అలాగే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చే దిశగా మేము సర్వే డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి తప్పకుండా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి వారికి నా యొక్క శుభాకాంక్షలు. భూ సమస్యలతో పాటు వివిధ సమస్యలపై గ్రీవెన్స్కు తరలి వచ్చిన అర్జీదారుల నుండి నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, రాష్ట్ర శెట్టి బలజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబులు వినతులు స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. వెనువెంటనే సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి సమస్యలు తెలియజేసి పరిష్కరించాలని సూచించారు. గుంటూరుకు చెందిన మహమ్మద్ సుబానీ గ్రీవెన్స్ లో నేతలకు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ లాలాపేట చిన్నబజార్ ఏరియాలో ఉన్న తన స్థలాన్ని, అందులో ఉన్న రేకుల షెడ్డును గుడివాడ వెంకట అప్పాజీరావు అతని గూండాలు ఆక్రమించి తనను చంపుతామని బెదిరిస్తున్నారని, దయచేసి తనకు న్యాయం చేయాలని వాపోయాడు. అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం నగిరిపాడు గ్రామంలో 1980లో ప్రభుత్వం తమకు భూమి మంజూరు చేసిందని, తన తండ్రి ఆ భూమిలో వ్యవసాయం చేస్తూ కాలం చేశాడని, అనంతరం కొంతకాలం ఆ భూమి బీడుగా ఉండడంతో వైసీపీ నాయకులు దాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తూ అది తమ పేరు మీద ఆన్లైన్ కాకుండా అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశాడు. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం పెద్ద బొమ్మలాపురం గ్రామానికి చెందిన అమ్మిరెడ్డి వెంకటేష్ రెడ్డి గ్రీవెన్స్ లో నేతలకు అర్జీలిచ్చి విజ్ఞప్తి చేస్తూ గత టీడీపీ ప్రభుత్వంలో తాము గ్రామంలో సీసీ రోడ్ల పనులు చేయడం జరిగిందని, దానికి సంబంధించిన బిల్లులు 50 లక్షలు ఇప్పటికీ రాలేదని, బయట వడ్డీలకు తెచ్చి పనులు చేశామని, దయచేసి తమకు రావాల్సిన బిల్లులు ఇప్పించి ఆదుకోవాలంటూ గ్రీవెన్స్ లో నేతలకు అర్జీ ఇచ్చి వాపోయాడు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం వైసీపల్లి గ్రామానికి చెందిన రైతులు విజ్ఞప్తి చేస్తూ గత ప్రభుత్వంలో తమ గ్రామంలో జరిగిన రీసర్వే తప్పులు తడకగా ఉండడం వలన డ్రిప్ పరికరాల కోసం ఆన్లైన్లో నమోదుకు ఆటంకం కలుగుతుందని, ఈ సమస్యను త్వరగా పరిష్కరించి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం గోవిందపల్లె గ్రామంలో ఇటీవల వైసీపీ నాయకుడు ఇందూరి ప్రతాప్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో 2 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు నంద్యాల జిల్లా ఎస్పీ అదిరా సింగ్ రాణా తెలిపారు. ఆలగడ్డ డీఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రవిచంద్రారెడ్డి అనే వ్యక్తి ఈ నెల 5న ఇందూరి ప్రతాప్ రెడ్డిపై కత్తితో దాడి చేశారని, ఈ కేసులో రవిచంద్రారెడ్డి, ఫకీరయ్య అనే వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. 2017 సంవత్సరంలో అదే గ్రామానికి చెందిన ప్రతాప్ రెడ్డి అన్న ఇందూరు ప్రభాకర్ రెడ్డి హత్య కేసులో రవిచంద్రారెడ్డి కూడా ముద్దాయిగా ఉన్నారన్నారు. పాత కక్షల కారణంగా దాడి చేసి ఉండొచ్చునని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కేసులో సహకరించిన మరో 2 ముద్దాయిల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు ఎస్పీ ఆదిరా సింగ్ రాణా తెలిపారు. మీడియా సమావేశంలో ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్, సిరివెల్ల సిఐ వంశీధర్, ఎస్ఐ చిన్న పీరయ్య పాల్గొన్నారు. బైక్లో వచ్చారు. తర్వాత వీళ్ళ పైన కత్తితో అటాక్ చేసిన తర్వాత అక్కడ నుంచి పాడిపోవడం. తర్వాత వెంటనే మన పోలీస్ వాళ్ళు వచ్చి వీళ్ళకి షిఫ్ట్ చేసిన తర్వాత జీజీహెచ్లో ఫస్ట్ షిఫ్ట్ చేశారు. అక్కడ నుంచి ఉదయానందకి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు మన ఇందూరి ప్రతాప్ రెడ్డి ఇప్పుడు హైదరాబాద్లో ఆ ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు స్టేబుల్ ఉన్నారు. దీని విషయంలో మనకి A1 ఎవరు రవిచంద్ర రెడ్డి అండ్ A2 సందీప్ పొగల పక్కీరయ్య సంజమల మండల్లో పెరుసమల గ్రామం చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరూ వచ్చి ప్లాన్గా కత్తి తీసుకువచ్చి ఒక సంచిలో వాళ్ళపైన అటాక్ చేశారు. అటాక్ చేసిన తర్వాత అక్కడి నుంచి పారిపోయిన తర్వాత మన డిఎస్పీ ఆలగడ్డ గారు వాళ్ళ ఆధ్వర్యంలో మన సిఐ సిరివెల్ల, ఎస్ఐ సిరివెల్ల, సిఐ గోలగొండలో అన్ని టీమ్స్ ఏర్పాటు చేసి A1A2కి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దాని ముఖ్యంగా ప్లీజ్ ప్రెస్ నోట్లో అన్ని డీటెయిల్స్. దాంట్లో ముఖ్యంగా 2017లో ఎవరైతే ఇందూరి ప్రతాప్ రెడ్డి వారి అన్నయ్య ఇందూరి ప్రభాకర్ రెడ్డికి ఒక మర్డర్ కేసులో ఈ కేసులో A1, A5 ఉన్నారు. దాంట్లో అప్పటి నుంచి వీళ్ళకి పాత కక్షలు ఉన్నాయి. వీళ్ళకి విలేజ్ ప్రిమసీ ఉండొచ్చు, పొలిటికల్ డామినెన్స్ ఉండొచ్చు, చిన్న చిన్న ఇష్యూస్ మీద వీళ్ళ మధ్యలో క్లాషెస్ ఉన్నాయి. తర్వాత కేసెస్ పెట్టడం, తర్వాత ఒక సైడ్ పీడీ యాక్ట్ కూడా పోయాడు. దెన్ 337 కేసులో ఉన్నారు రవిచంద్ర రెడ్డి. అప్పుడు కూడా వీళ్ళు ఏమనుమానం అంటారు అంటే వాళ్ళే ప్లాన్ చేసి నాకు చేశారు. ఇట్లా అనుమానంలో వీళ్ళు డామినేషన్ కోసం ఇప్పుడు ఈ ప్లాన్ చేసి అటెంప్ట్ మర్డర్ చేశారు. తర్వాత దాంట్లో ఇంకా కొన్ని A3, A4, A5 ఎవరైతే ఉన్నారో ఎవరు వీళ్ళకి సపోర్ట్ చేశారు. తర్వాత పారిపోవడానికి వారు ముందు ప్లానింగ్ తెలిసిన వాళ్ళు కూడా మన కేసులో పెట్టి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటాం. మీకు ఏదైనా క్వశ్చన్ అడగవచ్చు. నంద్యాల జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ తెలిపారు. గురువారం నంద్యాల పట్టణంలోని పిఎస్సి మరియు కేవీఎస్సి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఆవరణలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను జిల్లా కలెక్టర్ జి రాజకుమారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు నిర్వహించిన మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలన్నారు. ఈ జాబ్ మేళాలో 14 పేరెన్నిక గల కంపెనీలు పాల్గొని దాదాపు 589కి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. చదువుకున్న నిరుద్యోగ యువత నిరుత్సాహపడకుండా ప్రతి నెల జాబ్ మేళా నిర్వహిస్తామని, ఆసక్తిగల నిరుద్యోగులు జాబ్ మేళాలో పాల్గొనేందుకు అవసరమైన శిక్షణను పెంపొందించుకోవాలన్నారు. రాబోయే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ అవకాశం కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. తనకు తెలిసిన హైదరాబాద్ కంపెనీ యాజమాన్యాలు కూడా జాబ్ మేళా నిర్వహించేందుకు ఉత్సాహం చూపుతున్నారని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఆసక్తికర రంగాల్లో నైపుణ్యం గల శిక్షణ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. మెగా జాబ్ మేళాలో పాల్గొనే అవకాశాన్ని నిరుద్యోగ యువత చక్కగా సద్వినియోగం చేసుకోవాలని, నిరుద్యోగ యువత తన నచ్చిన రంగంలో అన్ని అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసుకుంటే అంతే అనర్గళంగా మాట్లాడే అవకాశం ఉంటుందని, సంబంధిత రంగంలోని అన్ని అంశాలను ఆకలింపు చేసుకుంటే ఎవరైనా ప్రశ్నిస్తే తడుపుకోకుండా సమాధానం ఇవ్వగలరని అన్నారు. ఉమ్మడి సమావేశాల్లో భాగస్వాములమైతే ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా సమాచారాన్ని సేకరించుకునే అవకాశం ఉంటుందని, విద్యార్థులు కోర్ సబ్జెక్టులో కమాండ్ రోల్ ఉండడంతో పాటు అదనపు నైపుణ్యాలు శిక్షణ తీసుకుంటే పోటీ పరీక్షల్లో నెగ్గుకు రాగలరని కలెక్టర్ సూచించారు. ఈ జాబ్ మేళాలో 10వ తరగతి నుంచి పీజీ వరకు 1500 మంది పాల్గొంటున్నారని, అభ్యర్థుల సామర్థ్యాన్ని బట్టి సంబంధిత కంపెనీలు ఎంపిక చేసుకుంటున్నాయన్నారు.
మెగా జాబ్ మేళాలో అరవిందో ఫార్మసీ, అపోలో ఫార్మసీ, అమెజాన్, ఆల్ డిక్సన్ టెక్నాలజీస్, రేస్ డైరెక్టర్ సర్వీసెస్, నవత ట్రాన్స్పోర్ట్ అండ్ పేటీఎం, గ్రెయిన్ టెక్ ఇండస్ట్రీస్, శ్రీరామ్ చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్, మాలవిక డెవలపర్స్, ఫాక్స్కాన్, ఈప్యాక్ టెక్నాలజీస్, ఫ్యూచర్ ప్రాపర్టీ సొల్యూషన్స్ కంపెనీ యాజమాన్యాలతో పాటు డిఎస్టీఓ శ్రీకాంత్ రెడ్డి, డిఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ సోమశివారెడ్డి, సెట్కూరు సీఈఓ వేణుగోపాల్, జేఏసీ కోఆర్డినేటర్ పార్వతి, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నంద్యాల సుంకులమ్మ వీధిలో ఉన్న శ్రీ సుంకాల పరమేశ్వరి దేవస్థానం హుండీ లెక్కింపు గురువారం నిర్వహించారు. దేవాలయం కమిటీ చైర్మన్ డాక్టర్ రవికృష్ణ హుండీ తెరిచి లెక్కింపు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ హుండీ ఆదాయం 1,92,350 రూపాయలు వచ్చిందని దేవస్థానం బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తున్నామన్నారు. గత సంవత్సరం ఆలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామని, ప్రత్యేక పూజలు, శ్రీరామనవమి, శివరాత్రి కళ్యాణోత్సవాలు నిర్వహించే నిమిత్తం ఆలయం పక్కనే ప్రత్యేక మండపంతో హాలు నిర్మించామని, నూతన ధ్వజస్తంభాల ప్రతిష్టాపన, ఆలయం పైన నూతన రాతి విగ్రహాలు ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్తులో కూడా నంద్యాల పట్టణ సుంకులమ్మ భక్తుల సహాయ సహకారాలతో మరిన్ని ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. హుండీ లెక్కింపు కార్యక్రమం కార్యదర్శి చిమ్మా నాగన్న పర్యవేక్షణ జరగగా సంయుక్త కార్యదర్శి బైగారి మురళి, సహ కోశాధికారి బీవీఎన్ ప్రసాద్ సభ్యులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు నంద్యాల పట్టణంలోని నంద్యాల ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో వినూత్న పద్ధతిలో సుమారు 250 మందికి పైగా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ సైన్స్ బోర్డ్స్ ద్వారా ట్రాఫిక్ నిబంధనలు ఉన్న పోస్టర్ల ద్వారా రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ఓమ్ని హాస్పిటల్ మరియు రాయలసీమ ఎక్స్ప్రెస్ వే మరియు పుష్పగిరి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో నంద్యాల పట్టణ కేంద్రంలోని ఆర్కే ఫంక్షన్ హాల్ నందు నంద్యాల పట్టణంలోని ఆటో డ్రైవర్లకు, లారీ యూనియన్ కు సంబంధించిన డ్రైవర్లకు మరియు వివిధ స్కూల్ బస్సుల ఆటోల డ్రైవర్లకు, పోలీస్ సిబ్బందికి, ఇతరులకు ఉచితంగా వైద్య పరీక్షలు, బీపీ, షుగర్, ఈసీజీ, 2D కంటి చూపుకు సంబంధించిన పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అత్యాశకు వెళ్లి ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను చేరవేయడం ద్వారా ప్రమాదాల పన్న పడొద్దని సూచనలు చేశారు. డ్రైవర్లు అతివేగంగా తమ వాహనాలను నడపొద్దని, స్కూల్ పిల్లల్ని చేరవేసే ఆటో డ్రైవర్లు, బస్సు డ్రైవర్లపై చాలా బాధ్యత ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లో అతివేగంగా అజాగ్రత్తగా వెళ్లకూడదని, కంటి చూపుకు సంబంధించిన పరీక్షలు ఎప్పటికప్పుడు చేయించుకోవాలని అన్నారు. గతంతో పోలిస్తే రోడ్డు ప్రమాదాలు అవగాహన కార్యక్రమాలు చేయడం వల్ల తగ్గాయని, లారీ డ్రైవర్లు తమ వాహనాలను ఇతర వాహనాలకు ఆటంకం కలిగించకుండా రోడ్డు పక్కన ఆపుకోవాలని, తద్వారా ప్రమాదాలు నివారించవచ్చట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా హైవేలలో ప్రయాణించేటప్పుడు సహాయం కొరకు మరియు ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు సహాయం కొరకు వెంటనే 1033 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి సహాయం పొందవచ్చన్నారు. అనంతరం వైద్య శిబిరానికి వచ్చిన డాక్టర్లకు, డ్రైవర్లకు, ప్రమాదం జరిగి షాక్కి గురైన వ్యక్తులకు CPR ఎలా చేయాలో కూడా డాక్టర్ల ద్వారా డెమో చూపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున గుప్తా, ఓమ్ని హాస్పిటల్, పుష్పగిరి హాస్పిటల్ డాక్టర్ల వారి వైద్య బృందం, రాయలసీమ ఎక్స్ప్రెస్ వే అధికారులు, వారి సిబ్బంది పాల్గొన్నారు. అనవసరంగా కేసెస్ పడతాయి, తర్వాత యాక్సిడెంట్ జరుగుతున్నాయి, తర్వాత మీ లారీ సీజ్ అవుతాయి, ఆటో సీజ్ అవుతాయి, అది మీ జీవితం కూడా పోతాయి. సో మన ట్రాఫిక్ పోలీస్కి, నంద్యాల డిస్ట్రిక్ట్ పోలీస్కి ఖచ్చితంగా సహకరించాలి దీంట్లో. ఎవరైతే లారీ ఆటో వాళ్ళు ఉన్నారో దయచేసి ఒక 10 రూపాయ ఆశ కోసం, 100 రూపీస్, 100 రూపాయల కోసం ఎక్కువ మంది ఎక్కిపోతున్నాడు. మీకు ఒక చిన్న ప్రమాదం జరిగితే ఒక మర్డర్ లాగా ఉంటాయండి. మీకు తెలుసు ఇది ఒక తెలిసిన తర్వాత కూడా ఎంతమంది ఎక్కుతారో అది చాలా తప్పు. ఒక ఆటోలో నేను చూసాను 20 మెంబర్స్ ఉన్నాడు ఆటోలో, ఒక స్పేస్ లేవు, వాళ్ళ స్టీరింగ్ చేయడానికి కూడా స్పేస్ లేవు. ఏం చేద్దామా ఎట్లా ఆటోకి? మీరే చెప్పాలి. ఎన్ని చలాన్ కట్టినా, ఎన్ని చేసిన తర్వాత కూడా మీకు మారడం లేదు. తర్వాత ఈ బండి సీజ్ ఆర్టీఓకి ఇచ్చి మొత్తం తీసేస్తాము. దయచేసి మీ అదే కూడా గుర్తుకు పెట్టుకోండి. ఒక మా వాళ్ళు ఉన్నారు, మా ఊరు వాళ్ళు ఉన్నారు, ఇక్కడ దగ్గర అయిపోతున్నాము, ఎవరో వింటాడు. పక్కన నుంచి లారీ కొట్టిస్తే అయిపోతాయి. మనం ఖచ్చితంగా సహకరించాలి. చట్టంలో ఉన్నాయి, మనం తీసుకుంటాము, ఏం పర్లేదు. కానీ మీకు ఒక బాధ్యత ఉన్నాయి, ఇది అందరికీ కాపాడాలి. అండ్ మీకు ఇచ్చిన ఈ డ్యూటీ, జాబ్ మీ అందరూ మంచిగా చేయాలి. పోలీస్ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం అయితే వెంటనే నాకు చెప్పండి.
యాక్సిడెంట్ అయిన తర్వాత నా లారీ వదిలేదు, ఇది కాదు, మన ప్రొసీజర్ ప్రకారం ఉన్నాయి. కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చిండాలి. తర్వాత ఎవరైనా డబ్బులు అడిగితే మీరు నాకు కంప్లైంట్ చేయండి, కానీ ఫస్ట్ మీరే కరెక్ట్ ఉండాలా. కొంతమంది నాకు కంప్లైంట్ చేస్తారు, నాకు ఆపారు, మళ్ళీ అడిగితే ఎందుకు ఆపారు, లైసెన్స్ లేవు, మనం ఏం చేద్దాము దాంట్లో? తప్పు ఎవరిది? యాక్సిడెంట్ వెహికల్ వదిలేయట్లేదు, కోర్టు ఆర్డర్ ఉండాలి. తర్వాత నా లారీ ఆపారు, ఎందుకు ఆపారు అంటే నువ్వు టౌన్లో వస్తారు, 9-10 తర్వాత టౌన్లో రావాలి, రూల్స్ ఉన్నాయి, రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. తర్వాత పొలిటికల్ ప్రెషర్ ఉండొచ్చు, ఏముండొచ్చు, మనకి ఏం అవసరం లేదు. మీ రూల్స్ ఫాలో చేస్తే మీ అన్నీ మంచిగా వస్తాయి. అందరికీ అర్థమైందా ఇది? మీకు ఎంత బాధ్యత ఉంది? ఏదైనా యాక్సిడెంట్ అయితే మనం ఇంకా గట్టిగా కేసు పెడతాము నెక్స్ట్ టైం ఆన్వర్డ్. ఓవర్ క్రౌడెడ్ ఆటోలో యాక్సిడెంట్ అయితే ఖచ్చితంగా ఆటో డ్రైవర్ పైన మర్డర్ పెడతాము, అప్పుడు శిక్ష పడతాయి మీకు. తర్వాత అన్ని ఖర్చు వాళ్ళ బయట ఏం జరుగుతుందో నాకు తెలుసు. విక్టమ్కి ఖర్చు ఇస్తారు, 4-5 lakhs వరకు ఖర్చు పెడతారు. ఏం అనవసరంగా ఇది పాటించండి ఖచ్చితంగా. నంద్యాల జీవిత బీమా కార్యాలయంలో నూతన ఆర్థిక సంవత్సర వ్యాపార ప్రారంభానికి దస్తా పూజ కార్యక్రమం బ్రాంచ్ మేనేజర్ శివశంకర్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేద పండితులతో పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంలో నంద్యాల ఎల్ఐసి బ్రాంచి అన్ని విభాగాల్లో ఉత్తమ ఫలితాలను కనబరిచిందన్నారు. మార్చి నెలలో నూతన వ్యాపారంలో అద్భుత ఫలితం కనబరుస్తూ 50 లక్షల ప్రీమియం తీసుకొనొచ్చి సతీ సమేతంగా ఆసియా ఫారిన్ టూర్కు అర్హత సాధించిన సద్దర నాగరాజు ఆడిటర్ గెలాక్సీ క్లబ్ మెంబర్ను ఈ సందర్భంగా ఘనంగా అభినందించారు. ఈ ఏడాది కూడా అద్భుత ప్రదర్శన కనబరచాలని ఈ సందర్భంగా ఆయన ఏజెంట్ను కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ శివశంకర్ కుమార్, ఏబీఎం ఆఫీసర్ సిబ్బంది, డెవలప్మెంట్ అధికారులు, క్లయాస్ మరియు ఏజెంట్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా భూ యజమానులకు సర్వే శాఖ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని. వివిధ సమస్యలపై టీడీపీ కేంద్ర కార్యాలయానికి తరలివచ్చిన అర్జీదారులు అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన మంత్రి టీజీ భరత్. సిరివెల్ల మండలం గోవిందపల్లి హత్యాయత్నం కేసులో 2 వ్యక్తులు అరెస్ట్. కేసు వివరాలను వెల్లడించిన ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా. జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోండి. రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. నంద్యాల పట్టణంలోని శ్రీ సుంకుల పరమేశ్వరి దేవాలయం హుండీ లెక్కింపు పాల్గొన్న ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రవికృష్ణ. నంద్యాల జిల్లా కేంద్రంలో వినూత్న పద్ధతిలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహణ. నంద్యాల జీవిత బీమా కార్యాలయంలో నూతన ఆర్థిక సంవత్సర వ్యాపార ప్రారంభానికి దస్తా పూజ నిర్వహించిన బ్రాంచ్ ఉద్యోగులు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.